హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మరికొద్ది క్షణంలో సినిమా స్టార్ట్ కాబోతుంది. సో మన బన్యానా ఫ్యాన్స్ అంతా ఇక్కడనే ఉన్నారు. సో ఖాళీ మొత్తం రప్ప ఉంటుంది. సో అండ్ అలాగే బన్యానా ఫ్యాన్స్ కూడా వీడియోకి లైక్ చేయండి. సో ఈ వీడియోస్ మీరు ఎంటర్టైన్ అవుతారు. లెట్స్ గో టు వీడియో. సో బ్రోస్, మీరు కూడా మీ విలేజ్లో సో మీరు కూడా ఎలా ఎంజాయ్ చేసారు ఒకసారి నాకు కింద కామెంట్ చేయండి. సో బన్యానా బర్త్డే స్పెషల్గా సో రేస్ గురం అయితే రిలీజ్ అయింది కదా. సో కాబట్టి మీరు ఎలా ఎంజాయ్ చేసారో ఒకసారి మీ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పండి. నేనైతే చాలా ఎంజాయ్ చేసిన. సో చూడండి బ్రోస్, ఫ్యాన్స్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో. సో నేనైతే ఇక్కడ సిరిసిల్లలో, అంటే మా వెమ్లాడకి దగ్గర సిరిసిల్లలో సో థియేటర్లోకి వెళ్ళినాం. సో ఫుల్ అంటే ఎంజాయ్ అనిపించింది. పేపర్స్ చూడండి మొత్తం. సో ఇవన్నీ అవే. సో స్క్రీన్ ముందట సో మొత్తం పెద్ద కుప్ప రెడీ అయింది పేపర్లతోటి. సో థియేటర్ వాళ్ళు చెప్పినా కూడా సో ఫ్యాన్స్ అయితే తినలేరు. హీరో ఎంట్రీ అప్పుడైతే మొత్తం ఫ్యాన్స్ అరుపులు వింటే నాకైతే మొత్తం గూస్ బంప్స్ వచ్చేసినాయి. అండ్ అలాగే హీరో ఎంట్రీ అప్పుడైతే ఎట్లుంటుందో మీకు కూడా తెలిసే ఉంటుంది. సో ఆ ఫీల్ వేరే ఉంటుంది. సో అండ్ అలాగే ట్యాగీస్ మొత్తం సో పిచ్చి అరుపులతోటి సో ఫ్యాన్స్ అయితే మొత్తం ఆగమాగం చేసారు. అండ్ అలాగే డ్యాన్స్ వీడియో కూడా చూపిస్తాను మీకు. సో పేపర్లో అయితే మొత్తం పొట్టు ట్యాగీస్ మొత్తం పేపర్లో ఉన్నాయి, చూపిస్తుంది చూడండి. ఇక సాంగ్ స్టార్ట్ అవుతాయి కదా. సాంగ్ స్టార్ట్ అయినాక మాత్రం పేపర్లు చూడిగో. సో ఈ థియేటర్లు స్క్రీన్ ముందు ఇవన్నీ పేపర్లు ఏవో చూడండి ఒకసారి. సో ఇంకొక వీడియో కూడా చూపిస్తా. సో ఆ పేపర్లు మొత్తం పెద్ద కుప్ప రెడీ అయినాయి. సో ప్రతి సాంగ్కి మొత్తం పేపర్లు ఎగరేస్తూ సో ఫ్యాన్స్ అయితే మొత్తం ఆగమాగం చేసారు. ఒక్కసారి ఈ పేపర్ల కుప్ప అయితే చూడండి ఎంత పెద్ద కుప్ప రెడీ అయిందో. నెక్స్ట్ డౌన్ డౌ అనే సాంగ్ వచ్చినప్పుడు అయితే ఇక ఫ్యాన్స్ ఎవరికి వినలేరు. ఇక స్పెట్స్ పెట్టుకున్న బ్రదర్ అయితే చూడండి. సో ఆయన అయితే మొత్తం ఎవరికి వింటలేడు, రప్ప అంటుండు. సో మొత్తం స్టేజ్ ఎక్కి డ్యాన్స్ చేసిర్రు. ఒకసారి మీరు కూడా ఎలా ఎక్స్పీరియన్స్ చేసిర్రు ఒకసారి నాకు కింద కామెంట్ చేయండి. అండ్ అంతకుముందు కూడా ఆర్ఏ2 కానీ దేశముద్రకి కూడా సో చాలా ఎంజాయ్ చేసినాం. అండ్ మీరు కూడా ఎలా ఎక్స్పీరియన్స్ చేసారో, మీరు కూడా ఎలా ఎంజాయ్ చేసారో నాకు కింద కామెంట్ చేయండి. సో వీళ్ళైతే ఒకటే సాంగ్ స్టార్ట్ అయింది కథం, స్టేజ్ మీకు రావాలి, మొత్తం ఆగమాగం చేయాలి. సో రప్ప తగ్గదిలే అన్నట్టుగా బిహేవ్ చేసారు. సో ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఓకే, జై బన్యానా తగ్గేదేలే. సాంగ్స్ ప్రతి సాంగ్కి సినిమా అయిపోయేదాకా మొత్తం ఆగమాగం చేశారు. ఇక ఈ పేపర్ చూడండి. సో స్క్రీన్ మీద మొత్తం పేపర్సే. ఈ పేపర్లతో ఆగమాగం చేశారు ఈ బ్రోస్ అయితే. అండ్ బన్యానా కొత్త మూవీ కూడా అప్డేట్ వచ్చింది. సో చూద్దాం మరి నెక్స్ట్ మూవీ కూడా ఎప్పుడు రిలీజ్ అవుతుందో, అంటే నెక్స్ట్ మూవీ ఏ లెవెల్ ఉంటుందో చూద్దాం. నాకు తెలిసి అయితే ఇప్పుడు పుష్ప సినిమా కానీ సో ఈ లెవెల్ ఉంటుంది. అండ్ ఎందుకంటే ఇప్పుడు అన్నకున్న రేంజ్ సో ఒక లెవెల్ ఉంది కాబట్టి సో సినిమా కూడా ఆ లెవెల్ ఉంటుంది. సో మరి ఈరోజు థియేటర్లో మీరు ఎలా ఎంజాయ్ చేశారో ఒకసారి మీ కామెంట్ ద్వారా సో నాకు తెలియజేయండి. సో మరి నెక్స్ట్ బన్యానా మూవీ కోసం ఎదురు చూద్దాం. సో జై బన్యానా, జై బన్యానా.